హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కాంగ్రెస్ వచ్చిన ఏడాది పాలనలో విద్యార్థుల నుంచి పండు ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరు. ప్రజల సంగతి దేవుడికెరుగు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతోషంగా లేరు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మరి తులం బంగారు ఇవన్నీ సరే అవన్నీ మరి ఎట్లా నమ్మితిరమ్మా? ఏం చూసి నమ్మితిరి? ఎట్లా నమ్మితిరంటే ఏమో సార్ పొరపాటు అయిపోయాయి, ఆశపడితే పొరపాటు అయిపోయాయి. నేను అన్నా ఆమెను, పిల్లలు ఉన్నారు, ఆయనకు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లగాడు చిన్నపిల్లాడు అటం పెట్టి ఏడుస్తుంటే తల్లి చాక్లెట్ తీసుకో నాన్న, చాక్లెట్ తీసుకో తిను జర ఉండని ఏదో సంజాయించే ప్రయత్నం చేస్తే నమ్ముతాడు. చాక్లెట్ ఇచ్చే బదులు నేను కారు ఇస్తాను నీకంటే నమ్ముతాడా పిల్లగాడు? నమ్ముతాడా? మరి ఎట్లా నమ్మితిరమ్మా? సాధ్యం కానివి చెప్తే మీరు ఎట్లా నమ్మితిరి? ఇవన్నీ ఈయనకి అవుతుందా? అసలు కేసీఆర్ ఇంత తిప్పలబడి ఇంత కష్టపడి చేసుకొచ్చిండు కదా, మరి ఇప్పుడు ఎట్లయితుందని కొంచెరన్నా ఆలోచన చేయాలని. పొరపాటే సారు, పొరపాటే. ఆ పొరపాటు యొక్క ఫలితం ఏంటంటే ఇవాళ మనం దుఃఖంతో బాధతో చూడవలసినటువంటి రైతుల యొక్క ఆత్మహత్యల్ని చూస్తున్నాం, ఆటో డ్రైవర్ల యొక్క మరణాలను చూస్తున్నాం, ఆక్రందనలతో అల్లాడుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతను చూస్తున్నాం, వీధుల్లోకి వస్తున్నటువంటి వివిధ వర్గాల ప్రజలను చూస్తున్నాం. ఎవరు సంతోషంగా ఉన్నారు ఇలా? ఈ ఏడాది పాలనలో, ఏడాది గడిచిన పాలనలో రాష్ట్రంలో నిజంగా సంతోషంగా ప్రజలు ఉన్నారా? ప్రజల సంగతి దేవుడు ఎరుగు, కొంచెంసేపు పక్కకు పెడదాం. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల నాయకులు పనిచేసినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళనేమనేది పాపం తప్పులేదు. వాళ్ళేదో వాళ్ళ మానాన వాళ్ళు కూడా నమ్మిండ్రు. ఆ నమ్మబట్టి పొరపాటు అయిపోయింది. ఈడ అసలు కాంగ్రెస్ ఎలా ఉందో నాకైతే తెలియదు. రాష్ట్రంలో ఇది కిరాయి కాంగ్రెస్ లాగా ఉంది. ఇంట్లో కిరాయికి ఉన్నోడు ఇంట్లో ఉన్నన్ని దినాలుండి ఈడ శీల కొట్టి, ఆడ మేక్ కొట్టి, ఈడ ఇది చేసి డోర్ పోగొట్టి, బాత్రూమ్ పోగొట్టి, లైట్లు పోగొట్టి, ఫ్యాన్ పోగొట్టి ఖాళీ చేసినాడు. మళ్ళీ యజమాని మొత్తం రిపేర్ చేసుకునేటట్లు చేస్తాడు కదా. రాహుల్ గాంధీ నీ కాంగ్రెస్ నువ్వు రిపేర్ చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. జాగ్రత్త, మేల్కోండి అని చెప్తా ఉంది. రేపు జరిగే పరిణామం అదే. మీరు చూడండి, చేజకారికి చేసి దుత్త తీసి పడామని కింద వాళ్ళ కొట్టిపోతానంటే ఇక అప్పుడు రాహుల్ గాంధీ కూడా లబో మొత్తుకోవాల్సి వస్తుంది. అడుగుతున్నాం మేము, హామీలు ఇచ్చిపోయింది కదా మీ అమ్మగారు, మీ చెల్లి గారు, మీరు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు. రాండి, మళ్ళా అదే వరంగల్కి రండి, అదే నిజామాబాద్కి రండి. ఏం అమలైనవో ఏమి అమలు కాలేదో మా రైతులను ఎదురుగా పెట్టుకొని పోలీసులు లేకుండా మీరు మాట్లాడిపోండి. భవిష్యత్తులో దేశ ప్రధాని అనేది ఆలోచన చేద్దాం. రైతులతో ఒకసారి మాట్లాడిపోండి, తెలుస్తుంది ఏం అమలైనవో ఏం అమలు కాలేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.